ఫ్రెండ్స్ చూడండి, ఈరోజైతే మేము అర్థమైపోయినా కదా తమ్ముళ్ళు చూస్తే షోరూమ్కి అయితే వచ్చినాం. షోరూమ్కి ఎందుకు అంటుర్రా, బైక్ స్కూటీ ఎవరికి అర్థం కావట్లేదా? ఇద్దరం ఫోటో పెట్టే కల్లా మా చెల్లెకైతే స్కూటీ అయితే తీసుకుంటున్నాం. స్కూటీ కాదు, యాక్టివ్ అంటారంట, స్కూటీ అంటారంట. మేమైతే ఇక్కడ నక్లీస్ రోడ్ అంటారు కదా, అక్కడికి వెళ్ళి అయితే షోరూమ్ ఉంది. ఆ షోరూంలో బైకుల షోరూమ్ ఉంటే అలా అయితే తీసుకున్నాం. చూడండి, మొత్తం అయితే వీడియో అయితే తీయలేకపోయినా, ఎందుకంటే మా సార్ వాళ్ళు వచ్చారు, భయమైందనమాట. మళ్ళీ వాళ్ళ ముందు వీడియో తీస్తే బాగోదనేసి మా చెల్లెకి చెప్తుండు ఏ పార్ట్ దేనికి ఏది సంబంధించిందో అనేసి. మొత్తం అయితే క్లారిటీ అయితే ఇస్తుర్రు. నా వాయిస్ అయితే క్లారిటీగా అయితే రావట్లేదు. మొత్తానికి అయితే ఏమైంది నా గొంతుకి, ఒక సర్ది లేదు, వర్షం లేదు, ఏది లేదు, కానీ మొత్తానికైతే గొంతు పోయిందబ్బా నాది. ఇంకా స్కూటీ ఆనందం చూడండి, దాన్ని తొక్కి పెడుతుర్రు మా వాళ్ళు అయితే. ఎట్లయినా మంచిగా ఉంటుంది ఆ థ్రిల్లింగ్. మా ఫ్యామిలీలో ఒక స్కూటీ వచ్చిందనమాట, ఒక బండి వచ్చింది. ఒకళ్ళని అడగవసరం లేదు, మాకు బండి లేదు అంటే మాకైతే బండి వచ్చేసింది. మాకైనా ఒకటే, మా చెల్లెకైనా ఒకటే కాబట్టి అనుకుంటారేమో మీ చెల్లెకి కదా నీది కాదు కదా అని. అంతా మేమే, మాకైనా మా చెల్లెకైనా మమ్మల్ని అందరినీ మా చెల్లె డ్రాప్ చేస్తుంది. ప్రస్తుతానికైతే డ్రాప్ చేస్తుంది, తర్వాతకైతే తొలి కొడుతుందేమో మా చెల్లెకి కూడా. మొత్తానికైతే మాకు పర్ఫెక్ట్గా అయితే రాదు, నార్మల్గా అయితే తోలగలుగుతుంది. నేను కూడా త్వరలో నేర్చుకొని మీకైతే చూపించిన. ఇంకా ఆమె అయితే బండి ఎక్కింది, కొంచెం వీడియో తీసుకుంటా అంటే ఎక్కింది, వీడియో తీసుకుంటా ఉండా అంటే ఇంకా ఆమె ఎక్కింది. చూడండి ఎంత ఆమె ఈరోజు నైట్ డ్యూటీ చేసి వచ్చి కూడా నిద్రపోకుండా బండి వచ్చిన ఖుషీలో నిద్ర కూడా మర్చిపోయింది, అన్నం కూడా మర్చిపోయింది, కడుపు నిండిపోయింది అనమాట మా చెల్లెకి. ఇప్పుడైతే ఒకటి తీసుకున్నా. లాస్ట్కి అయితే చూడండి, బండి అనుకోలేదు, బండి కాదులే, ఎవరు ఆనందం వాళ్ళది కదా. మా చెల్లి అయితే స్కూటీ అయితే తీసుకుంది. లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి, మీకు కూడా అర్థమైంది. మా వాళ్ళు ఫోజులు చూడండి ఫ్రెండ్స్ ఎట్లు ఇస్తుర్రు. మా చెల్లెని అయితే ఇంకా తాళం ఇచ్చేసేయి అంటారు. బండి తెచ్చినామంటే తాళం ఇచ్చేసేయండి అంటారు. మొత్తానికి అయితే మేము షోరూమ్కి పోయి బండి అయితే తెచ్చేసుకున్నాం. చూడండి, ఫస్ట్ అయితే మా చెల్లె ఫోటో దిగనంది, తర్వాత అయితే పోజులు ఎత్తుతుంది అనమాట. అయినా ఫోటో క్లారిటీ అయితే రాలేదు. బండి పూజ అయితే రోజు శుక్రవారం కదా, బండి పూజ అయితే చేయించారు మమ్మీ వాళ్ళు. నేనైతే పనికి వెళ్ళి ఉండే, బండి పూలేస్తే భలే ఉంది కదా, బాగుంది. బొట్లు పెట్టి పూలేస్తే దండ అయితే దొరకలేదంట మమ్మీకి, అందుకే ఒక 3 ఇచ్చి బండి పూజ అయితే చేయించింది. నేను పనికి వెళ్ళి కదా, మీరు చేయించుకుంటున్నా. నా వాయిస్ అయితే క్లారిటీగా అయితే రాలేకపోతుంది, ఎంత గట్టిగా మాట్లాడుతున్నా కూడా రావట్లేదు, పోయినట్టు పోతుంది అనమాట. మొత్తానికైతే బండి పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చెల్లికి బండి పర్ఫెక్ట్గా రావాలని చూడండి. ఏం చేస్తుందో మరి, పైన స్టార్ట్ చేస్తే కింద వచ్చి పడుతుందో, కింద స్టార్ట్ చేస్తే పైన వచ్చి పడుతుంది. మొత్తానికైతే నేర్చుకున్నాక పర్ఫెక్ట్గా మమ్మల్ని ఎక్కి తోలినప్పుడు నేను వీడియో తీసి పంపిస్తాను. మా మమ్మీ అయితే అయ్యగారికి అన్నం దిగుతుంది. నేను రాయిమా ఇంత క్లీన్ చీరపలేవు, కానీ మా మమ్మీ మా చెల్లి వీడియో తీసింది. ఆగురు మీరే గెస్ట్ ఏమాకండి, నేను చెప్తా. చూడండి, మొత్తానికి చూడండి అని ఏమో తెచ్చుకుందా, దేవుడి ఫోటోలు చూపిస్తుంది అనుకుంటుర్రా. చూసేయండి, మా ఎల్లమ్మ తల్లి ముందు గోల్డ్ తెచ్చుకున్నా, తులమేం తెచ్చుకోలేదు. మామూలుగా నేను మాటిలు తెచ్చుకున్నా. యామ్నికి చిన్న చెవులు అయితే తీసుకొచ్చిన. చూడండి ఫ్రెండ్స్, గోల్డ్కి అయితే ఇప్పుడు మస్తు రేట్ అవుతుంది, అయినా 3000 తగ్గిందంట. మీరు కూడా పోయి అయితే కొనుక్కొచ్చుకోండి. ఇది నేను సాధించింది, మా శీల సాధించింది అది. అట్లనే ఇది ఎప్పుడు తెచ్చిందంటే, నేను అమ్మవారి ఒడిబియ్యం వండిన రోజు అయితే తీసుకొచ్చిన. మొత్తానికి అయితే మేము ఒడిబియ్యం వండినాం. ఎల్లమ్మ పండుగ అయిపోయింది, ఫలక్నామా పోయినాం, మల్లన్న స్వామి దగ్గర పోయినాం, నరసింహస్వామి దగ్గర పోయినాం. మొత్తానికి ఎల్లమ్మ తల్లి ఊరేగింపు అయిపోయింది, మాకు బండి వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. బాయ్ ఫ్రెండ్స్.